ఈ ముందు షాట్లో లైక్ ఇది సబ్జా చెట్లకున్న సీడ్స్ అన్నీ కూడా కట్ చేశాను కదా. సో కట్ చేసి ఇదంతా డస్ట్ యాక్చువల్లీ. సో ఇలా ఆ సీడ్స్ అన్నీ కట్ చేసి, సో అంటే నా దగ్గర ఇదే ఉంది స్టెయినర్. ఇది కొంచెం చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ హోల్స్లో నుంచి మనకి ఇట్లా అంటే మనకి అవి ఆ గింజలు ఓన్లీ సీడ్స్ అలా కింద పడతాయి అన్నమాట. కొంచెం గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకుని అట్లా అంటూ ఉంటే మనకి అలా సీడ్స్ మాత్రమే కిందకు వస్తాయి. అలా వచ్చిన సీడ్స్ ఇన్ని తీసి నేను ప్లేట్లో వేసాను. అంటే కొంచెమే ఇవి మనం లెమన్ వాటర్ లేదా షర్బత్లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఉన్న ప్లాంట్స్ అన్నీ చనిపోయాక వీటిల్ని సీడ్స్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట. అసలు అంటే నేను జస్ట్ ఒక 2-3 కుండీల్లో పెంచితేనే ఎన్ని వచ్చినాయి. అండ్ మేబీ ఇంతకన్నా ఇంకొక సేమ్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్లేట్లో అంతకు వస్తాయి, ఎందుకంటే కింద ఇంకా ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే లైక్ నాకంటే ఇది కొంచెం ప్రౌడ్ ఫీలింగ్, హ్యాపీగా. అంటే నేను కొంచెం ఒక ప్లాంట్ వేసి వాటర్ పోసి వాటికి సీడ్స్ వచ్చి అవి మళ్ళీ ఇలా సీడ్స్ హార్వెస్ట్ చేసి కొంచెం ప్రౌడ్గా ఉంది. అంటే ఒకప్పుడు మన తాత వాళ్ళు వీళ్ళందరూ కొంచెం ఫార్మింగ్లోనే ఉండేవాళ్ళు. మనకి అలా రైస్ వీట్ ఇలాంటివి పండించడం రాదు, కానీ అట్లీస్ట్ మనకి చేతనైనంత లైక్ చిన్న చిన్నవి పండించుకోవచ్చు. లైక్ మన ఇట్లా మీరు చూడొచ్చు, టమాటోస్, పచ్చిమిర్చి, ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ మన పాట్లో ఏవైతే పెరుగుతాయో అలాంటి వాటిల్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో మీకు కూడా కొంచెం చిన్న స్పేస్ ఉంటే ట్రై చేయండి. సో ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే కింద కామెంట్ పెట్టండి. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తుంటే వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.